వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికబడిన రాష్ట్ర సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ జాన్ వెస్లీ మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మా ఆద్య టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు కూడా మీకు ఒక దళితునిగా అవకాశం వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? పార్టీలో ఆర్థిక అసమానతలకు వ్యతిరేకమైన పోరాటాలతో పాటు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు పార్టీ ద్వారా ప్రజల్లో ఉద్యమాలు నడుపుతున్నది. ఆ క్రమంలో ఈ అణగారినటువంటి తరగతుల నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేసేటటువంటి కృషి కూడా ప్రత్యేకంగా పార్టీ చేస్తుంది. కేవలం దళితుడో గిరిజనుడో బీసీ అనే ప్రాధాన్యతలు బట్టి పదవులు ఇవ్వడం అనే దానికంటే కూడా బూర్జువా పార్టీలాగా వాళ్ళలో ఆ శక్తి సామర్థ్యాలని ఆ చైతన్యాన్ని పెంచి ఆ బాధ్యతల్లోకి తీసుకురావడం అనేది కమ్యూనిస్టుల్లో జరిగేటటువంటి ప్రయత్నం. ఆ క్రమంలో భాగంగా నాకు ఈ బాధ్యత వచ్చింది. చాలా కాలం తర్వాత కూడా ఈ బాధ్యతలో రావడం వల్ల ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ మహాసభలు భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పెట్టారు కదా, సో దాన్నే బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిందని అనుకోవచ్చా ప్రజలు? మీరు చేసిన కృషి ఫలితం అంటే సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరీ పర్టికులర్గా సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి మీద సిపిఎం పార్టీ ఒక బలమైనటువంటి ఉద్యమం, మహాజన పాదయాత్ర, తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో ఉన్న కార్యదర్శితో పాటు నేను మిగతా అందరం కలిసి కూడా పనిచేశాం. ఆ క్రమంలో ఈ అంశాల మీద కూడా ప్రాధాన్యతలు పెరిగాయి. అట్లాగే పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ శ్రామిక వర్గాలు అణగారినటువంటి తరగతులు అత్యధిక భాగం దగ్గరగా ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. కొద్దిమంది ఈ తరగతుల్లో కూడా పై ఆధిపత్య ధోరణులు కానీ లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కొంత ఉన్నప్పటికీ కూడా ఈ శ్రామిక వర్గాలు అట్లాగే అణచివేత తరగతులంతా కూడా వాళ్ళకి కావలసినటువంటి హక్కులుగా ఉంటున్నాయి. వాటిని సాధించాల్సినటువంటి బాధ్యతలు కూడా ఉంటున్నాయి. ఆ క్రమంలో ఈ పోరాటాలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జిల్లాల్లో పార్టీ నాయకత్వ స్థానాల్లోకి ఎనగానటువంటి తరగతులు వచ్చారు. మండల స్థాయిలో అయితే దాదాపు 90% లీడర్షిప్ అంతా కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిపిఎంలో ఈ ఎనగానటువంటి తరగతులే నాయకత్వాలు వహిస్తున్న స్థానాల్లోకి వచ్చారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలే లేదు ఈ రాష్ట్రంలో, ఎజెండానే లేకుండా పోయింది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అది అసాధ్యమైన విషయం. తెలంగాణ భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం నడిపినటువంటి ఈ నేల మీద కమ్యూనిస్టులు అనేటటువంటి దానికి ప్రాధాన్యత లేదు అనేటటువంటి అంశం లేదు. ఇప్పటికీ ప్రజల్లో ఎర్రజెండా కమ్యూనిస్టుల పట్ల బలమైనటువంటి ఆదరణ ఉంది. అదే సందర్భంలో బలమైనటువంటి ఆందోళన ఉద్యమాలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఓట్లను వ్యాపారంగా మార్చేసేటటువంటి పద్ధతులు కూడా బూర్జువా పార్టీలు పెట్టుబడిదారులు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ పెరుగుతుంది. ఈ క్రమంలో డబ్బులు కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొంత ఓటు వరకు చూసినప్పుడు అటువైపు పోతున్న పరిస్థితి ఉంది. వాటిని కూడా ప్రజలు చైతన్యవంతం చేసి ఒక పోరాటాల్లోనే కాదు రాజకీయంగా కూడా వాళ్ళని మలుచుకునేటటువంటి ప్రయత్నం మేము చేయాల్సి ఉంది. అది చేస్తాం. భవిష్యత్తు రేవంత్ రెడ్డి సర్కారును ఎదిరించలేకపోతుంది. ఇంత అరాచకాలు చేసిన ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఇల్లు హైడ్రా పేరుతో కూల్చినా కానీ మూసి పక్షాలను అన్నా కానీ ఇక్కడ సిపిఎం ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే ఇక్కడ సిపిఎం అనేటిదే లేకుండా పోతుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నారు, రాజకీయ నాయకులుగా అంటారు. దీనికి మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు ఎలాంటి ప్రేమ కానీ అనుబంధం కానీ ఏమీ లేవు. వాళ్ళతో సర్దుబాట్లు పొత్తులు కూడా ఏమీ మాకు లేవు. హైడ్రా విషయంలో జరుగుతున్నటువంటి విషయాల్లో అట్లాగే పేదల్ని నిర్వాసితులు చేసేటటువంటి పద్ధతుల్లో మూసి ప్రక్షాళన దగ్గర వాటి మీద పెద్ద ఆందోళన చేశాం. జిహెచ్ఎంసీ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాం. వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏవి పరిష్కరించకుండా వాళ్ళని తొలగించడం, అవసరం లేని వాళ్ళను తొలగించడం, ఇవాటన్నిటి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కూడా అటువంటి ప్రాసెస్ వస్తే తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం. ఇప్పుడు 1 year అయిపోయింది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 1 year పాలన ఏ విధంగా ఉంది అంటారా? 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారెంటీలు ప్రజల గురించి ఇంప్లిమెంట్ చేసిందంటారా ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపునే అది ఇక ప్రజల్ని విశ్వాసం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అది ఏ రంగంలో కూడా విశ్వాసం పొందలేదు. ఒక బస్సుల్లో మహిళలకు వస్తుంది అనేది ఉన్నా అక్కడ కూడా బస్సులు తగ్గించేసి అక్కడ కూడా అసంతృప్తి ఉంది. రైతు రుణమాఫీ జరగలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు. అందుకని రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అట్లాగే కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు, కూలీ భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు.
దళిత బంధు 10 లక్షలు అన్నాడు కేసీఆర్, మేము 12 లక్షలు అన్నారు. అసలు ఆ ఊసే లేదు. అట్లాగే ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదు, మేమైతే అందరికీ అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు. ఇప్పుడు చూస్తే ఊరికి 5, 4 అనే ప్రతిపాదన వస్తుంది. తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల మీద ప్రజలు తిరగబడే పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఇందిరమ్మ ఇండ్లు విషయంలో కూడా అది విఫలం అయ్యింది. ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు 200 గజాల చొప్పున పంపిణీ చేయొచ్చు, ఆర్థిక సాయం చేయవచ్చు. అలాంటి చర్యలు కాకుండా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే ఇప్పటివరకు చూశారు, వినతి పత్రాలు ఇచ్చాం, మేము కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసి కోరాం, కానీ జరగడం లేదు. ఇప్పుడు ప్రత్యక్ష ఉద్యమానికే మేము సన్నద్ధం అవుతున్నాం. సో మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇంత నియమ నిబంధనలు పెట్టవలసిన అవసరం ఏముంది? గతంలో ఏ ప్రభుత్వం అన్న పెట్టిందా ఇలాంటి నిబంధనలు? ఇవన్నీ కూడా సంక్షేమానికి నిధులు తగ్గించేసి పూర్తిగా ఈ కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారు విధానంలో భాగంగా ఈ సంక్షేమం అనేటటువంటి బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలనేటటువంటిది దాని అంతర్గత విషయం. పైకి ఓట్ల కోసం కొన్ని మాట్లాడుతున్నా అమలు చేయకుండా ప్రజలు మోసం చేయొచ్చు అని ఎట్లయితే చేస్తున్నారో ఇది కూడా అంతే. రేషన్ కార్డుల కోసం ఇస్తామని అనేక కండిషన్స్ పెట్టి ఉన్న రేషన్ కార్డులను తగ్గించడం. ఇప్పుడు కొత్తగా ఇచ్చేదానికంటే ఉన్న వాటిని తగ్గించడానికి ఇప్పుడు పెట్టే కండిషన్స్ ఉపయోగపడుతున్నాయి. అందుకని ఆ రూపంలో అది పేదలకు వ్యతిరేకమైన పద్ధతులు అనుసరించే పద్ధతి కనపడుతుంది. అది ప్రజల నుంచి చాలా తీవ్రమైన రియాక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోసికి సభల్లో సీఎం రేవంత్ రెడ్డి సభల్లో వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి స్టేజ్ మీద ఏ అధికారం నుంచి అక్కడ అధికారుల పక్కన నిల్చున్నాడు? ఈ నాయకులంతా కూడా ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. కేసీఆర్ను కుటుంబ పాలన అని అన్నాడు, తాను కూడా ఆ రకమైనటువంటిది. తన కుటుంబం, తన బంధువులు, తన అన్నదమ్ముల ఆధిపత్యంతో హైదరాబాద్ చుట్టు ప్రాంతాలంతా కూడా అనేక భూములు, రకరకాల అంశాల మీద ఇవంతా కూడా జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాలు వస్తున్నాయి బయటికి. అండ్ అనాధికారికంగా అధికారాలు కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విషయంలో నేను అవన్నీ కూడా దూరం అని చెప్పి మాట్లాడుతున్నా, ఆచరణలో దానికి భిన్నంగా ఏమీ లేరు. అందుకని ఆ పద్ధతి సరైనది కాదు. ప్రజలు దాన్ని కూడా అర్థం చేసుకుంటారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే. ఓకే, రైట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే ఎలా ఉంది? అంటే ఇప్పుడు నిన్న మాట్లాడారు కదా అసెంబ్లీలో, దాన్ని బిల్లు పాస్ చేసి పంపించే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ సర్వేకి సంబంధించినటువంటి దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి, సరైనటువంటి లెక్కలు లేవు అనేటటువంటిది సామాజిక సంఘాలు కానీ అట్లాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేతో పోలిస్తే బీసీల జనాభా 22 లక్షలు తగ్గింది. ఇప్పుడు వాస్తవానికి జనాభా పెరగాలి కానీ తగ్గింది. ఇక్కడ ఎస్సీల జనాభా కూడా గతం బీఆర్ఎస్ చేసిన సర్వే రిపోర్ట్తో పోలిస్తే ఇక్కడ తగ్గింది. ఓసీల జనాభా అక్కడ తగ్గి ఉంటే ఇప్పుడు పెరిగింది అక్కడ. అందుకని కావాలని ఆ జనాభాను పెంచడానికి, ఇక్కడ తగ్గించడానికి ఈ పద్ధతులు చేశారు అనేటటువంటిది వ్యక్తమవుతుంది. వాటి మీద విచారణ జరపాలా, అటువంటి ఇంకా కొంతమందిని అసలు పరిగణలోకి తీసుకోలేదని కూడా వస్తుంది. ఇవన్నీ అవకతవకలన్నింటినీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సరిచేసి వాళ్ళకు 42% రిజర్వేషన్స్ అమలు చేయడం అనేది కేంద్రం మీద నెట్టేసే పద్ధతి కాకుండా రాష్ట్రంలో దాని అమలుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలా, అమలుకు పూనుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కోసం ఇప్పుడు శాసనసభలో పెడతామని చెప్పి అన్నారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీదకి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలనేది సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ సిపిఎం ఇప్పుడు ముందు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది కమ్యూనిస్టులది రాష్ట్రంలో? 3 అంశాలు మేము ప్రధానంగా తీసుకుంటున్నాం. శ్రామిక వర్గాల యొక్క హక్కులు, వాళ్ళ సమస్యల మీద పోరాటం, రైతులు, కూలీలు, కార్మికులు, వీళ్ళ సమస్యల మీద భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తాం. అట్లాగే సామాజిక అణచివేతకు గురవున్న తరగతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, వీళ్ళ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలను రూపొందిస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఈ మొత్తానికి శ్రామిక వర్గానికి, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికానికి కూడా వ్యతిరేకంగా ఉండేటటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము పోరాటం ఉంటుంది. లౌకిక శక్తులను కలుపుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి బీజేపీ, అలాగే అంబేద్కర్ను అవమానపరుస్తున్నటువంటి బీజేపీ విధానాలు, ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ప్రయత్నం చేయడమే కాకుండా ఆ భావజాలానికి, మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మా పోరాటం
ఉంటుంది. ఈ 3 అంశాల మీద మేము కొనసాగుతాం. రైట్. అంటే ఇప్పటి వరకు ఇక్కడ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కలుపుకొని ఏకమై ప్రజా హక్కుల కోసం మేము నిరంతరం పోరాటం చేయడానికి మేము ముందే ఉన్నామని చెప్తున్నారు. మనవాద పార్టీ అయిన బీజేపీ మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.